నరుడికి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, తిరిగి మానవుడిని ఎప్పుడైతే ఏదైనా తోటలో విడిపోయారిద్దరో దేవుడు మానవుడు, తిరిగి మళ్ళా సమాధానం ద్వారా వారిద్దరిని ఐక్యపరచుకోవడం, దేవునితో సమాధానపరచడం. ఇది ప్రాముఖ్యంగా దూతలు పాడుతున్న పాటలో కనపడుతున్న మాట ఇది. ఈ మాటలో సమాధానము అనే మాట 5 అక్షరాలు కలిగిన పదం. సింపుల్ గా క్లుప్తంగా ఒక్కొక్క అక్షరం గురించి మాట్లాడతాను. సమాధానము. సా అనగా సత్యవాక్యమును లేకపోతే సత్య వేదమును బాగుగా పఠించుట. సత్యవాక్యము అనగా దేవుని వాక్యాన్ని బాగా పఠించుట. దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే బైబిల్ని చదవడం ముఖ్యము. అంత మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించాలి. ధ్యానించడమే కాదు, దాన్ని గ్రహించాలి. ఆ వాక్యాన్ని ఇలాగ ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే దాన్ని గ్రహిస్తారో, ఎవరైతే దాన్ని సరిగ్గా పాటిస్తారో, దాన్ని చదువుతారో, అలాంటి వారు దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు.